జరిగిన సమావేశాల్లో మంత్రి మానవ వనరుల శాఖ మంత్రి నారా లోకేష్ గారికి అడిగిన ప్రశ్నల్లో భాగంగా ఇలాంటి సమాచారం అనేది మనకు న్యూస్ ఆర్టికల్లో అందింది. దీనివల్ల మనకు పోస్టులు పెరిగే అవకాశం ఈ డిఎస్సిలో ఉందేమో అని మేధావి వర్గము చెబుతోంది. మరి రాష్ట్రంలో వచ్చే ఏడాది నుంచి 2 రకాల ప్రాథమిక పాఠశాలలు అనేవి ఉంటాయి. ఆదర్శ ప్రాథమిక బడుల్లో తరగతికి ఒక ఉపాధ్యాయుడు, బేసిక్ కేటగిరీలో 20 మంది వరకు ఒక టీచరు. రాష్ట్రంలో వచ్చే విద్యా సంవత్సరం నుంచి ప్రభుత్వం 2 రకాల ప్రాథమిక పాఠశాలను నిర్వహించింది. ఒకటి బేసిక్ ప్రాథమిక పాఠశాల కాగా మరొకటి ఆదర్శ పాఠశాల ఉంటుంది. ఉపాధ్యాయ సంఘ నాయకులతో శుక్రవారం నిర్వహించిన సమావేశంలో డైరెక్టర్ విజయరామరాజు పలు కీలక అంశాలను వెల్లడించారు. సంఘాల నాయకుల నుంచి అభిప్రాయాలు తీసుకున్నారు. ఏపీ మోడల్ ఎడ్యుకేషన్ డాక్యుమెంట్ తయారు చేసేందుకు విద్యాశాఖ మంత్రి లోకేష్ కార్యదర్శి త్వరలో ప్రత్యేక సమావేశం నిర్వహించనున్నారు. బేసిక్ ప్రాథమిక పాఠశాలలో 20 మంది లోపు పిల్లల వరకు ప్రభుత్వం ఒక ఎడ్జిటిని కేటాయిస్తుంది. ఈ బేసిక్ పాఠశాలలు అనేవి ఆదర్శ పాఠశాలలు ఏర్పాటు చేయలేనటువంటి మారుమూల ప్రాంతాల్లో ఉండేటువంటి తాండాలు అలాంటి లొకేషన్స్లో ఉన్న స్కూల్స్లో ప్రతి 20 మందికి ఒక టీచర్ అనేది ఇవ్వడం జరుగుతుంది. అలాంటి స్కూళ్ళలో 60 మంది ప్లస్ అంటే 61 నుంచి ఎంతమంది ఉన్నా కానీ మనకు 2 టీచర్లు కూడా ఉండడం జరుగుతుంది. తర్వాత ఆ పైన ప్రతి 30 మంది విద్యార్థులకు అదనంగా ఒక ఎడ్జిటి పోస్టు చొప్పున కేటాయిస్తుంది. ఇవి ఆదర్శ పాఠశాలను నిర్వహించడం కష్టతరమైన ప్రాంతాల్లోనే ఉంటాయి. ఆదర్శ ప్రాథమిక పాఠశాలలో ప్రతి తరగతికి ఒక ఎడ్జిటిని ఇస్తుంది. సో ప్రతి క్లాస్కి ఒక ఎడ్జిటి అనేది మనకు ఆదర్శ పాఠశాలలో అనేది ఉంటుంది. 120 మంది విద్యార్థుల కంటే ఎక్కువ ఉన్న పాఠశాలలకు ప్రధానోపాధ్యాయుడిని కేటాయిస్తుంది. ప్రాథమిక పాఠశాలలకు 1:30, ఉన్నత పాఠశాలలకు 1:35 నిష్పత్తిలో ఉపాధ్యాయులను ఇస్తుంది. ఆదర్శ పాఠశాలను ప్రతి పంచాయతీకి ఒకటి చొప్పున ఏర్పాటు చేయాలనే ఆలోచనతో ప్రభుత్వం ఉంది. ప్రాథమికోన్నత ఇక ఉండదు. రాష్ట్రంలో వచ్చే విద్యా సంవత్సరం నుంచి ప్రాథమికోన్నత పాఠశాలల విధానం ఉండదు. ప్రాథమికోన్నత బడుల్లో 6, 7, 8 తరగతుల్లో 30 మంది కంటే తక్కువ ఉంటే వాటిని ప్రాథమిక పాఠశాలలుగా మార్చేస్తుంది. ఇప్పటికే ఉన్నటువంటి ప్రాథమికోన్నత పాఠశాలను 30 మంది కంటే 6, 7, 8 తరగతుల్లో తక్కువగా ఉంటే అలాంటి స్కూల్స్ను ప్రాథమిక పాఠశాలగా మార్చేయడం జరుగుతుంది. 60 కంటే ఎక్కువ మంది ఉంటే ఉన్నత పాఠశాలలుగా ఉన్నతీకరిస్తారు. ఒకవేళ విద్యార్థుల సంఖ్య ఎక్కువగా ఉంటే హై స్కూల్గా మార్చడం జరుగుతుంది. పదోన్నతులకు సంబంధించి అన్ని జిల్లాల్లో సీనియారిటీ జాబితాను మెరిట్ కమ్ రోస్టర్ విధానంలో తయారు చేస్తుంది. షెడ్యూల్ ప్రకారం పదోన్నతులు బదిలీలు నిర్వహిస్తుంది. మరి బదిలీలకు కూడా ప్రత్యేక చట్టం కూడా చేయడం జరిగింది. ఇందులో భాగంగా మనకు ఏప్రిల్ 10 నుంచి టీచర్ల బదిలీలు ఇచ్చారు. బదిలీల చట్టం అమల్లోకి వచ్చిన తర్వాత బదిలీ చేపడతారు. ప్రధానోపాధ్యాయులకు ఏప్రిల్ 10 నుంచి 15 వరకు, స్కూల్ అసిస్టెంట్లకు 27 నుంచి 25 వరకు, ఎడ్జిటీలకు 1 నుంచి 10 వరకు పదోన్నతులు ఉంటాయని చెప్పడం జరిగింది. డిఎస్సికి సంబంధించిన అప్డేట్లలో ఆంధ్రప్రభలో వచ్చినటువంటి ఈ న్యూస్ ఆర్టికల్లో డిఎస్సి ఫైలు సీఎం వద్ద ఫైలు పైన తొలి సంతకం చేసిన విషయాన్ని గుర్తు చేశారు. ఎటువంటి లీగల్ లిటిగేషన్స్ లేకుండా టీచర్ల పోస్టులు భర్తీ చేయాలని తమ లక్ష్యమని ఆయన పేర్కొన్నారు. 1994 నుంచి కేసుల వివరాలు తెప్పించామని పకడ్బందీగా డిఎస్సి నోటిఫికేషన్ ఇవ్వాలని నిర్ణయించినట్లు తెలిపారు. టీచర్ పోస్టుల భర్తీకి చిత్తశుద్ధితో చర్యలు తీసుకుంటున్నట్లు లోకేష్ పేర్కొన్నారు. డిఎస్ అభ్యర్థులకు వయో పరిమితి సడలింపునకు సంబంధించిన ఫైలు సీఎం వద్ద ఉంది. అక్కడ నుంచి ఫైలు వచ్చాక ఎంత సడలింపు ఇవ్వాలో నిర్ణయిస్తామన్నారు. 1994కి ముందు జిల్లా పరిషత్ ఆధ్వర్యంలో టీచర్ రిక్రూట్మెంట్ జరిగేదని, ఆ తర్వాత టీడీపీ ప్రభుత్వాల హయాంలో 15 డిఎస్సీలు నిర్వహించడంతో పాటు 2.20 లక్షల పోస్టులు నోటిఫై చేసి 1.80 లక్షల పోస్టులు భర్తీ చేసింది తెలుగుదేశం ప్రభుత్వాలేనన్నారు. గత వైసీపీ ప్రభుత్వం హయాంలో డిఎస్సి ద్వారా భర్తీ చేసిన పోస్టులు 0 అన్నారు. ఎన్నికలకు 2 నెలల ముందు 2024 ఫిబ్రవరి 12న నిరుద్యోగులకు మభ్యపెట్టడానికి హడావుడిగా 6,100 పోస్టులతో నోటిఫికేషన్ ఇవ్వడమే తప్ప ఆ తర్వాత ప్రక్రియ ముందుకు సాగలేదన్నారు.
నిరుద్యోగులకు మభ్యపెట్టడానికి అరకొరగా ఎన్నికలకు ముందు నోటిఫికేషన్ ఇచ్చినట్లు తెలిపారు. జీవో 117 తెచ్చి స్కూల్ విలీనం పేరుతో గత ప్రభుత్వం పేద విద్యార్థులు, టీచర్లను ఇబ్బంది గురి చేసిందన్నారు. సమాజంలో మార్పునకు కారణమైన టీచర్లను గత ప్రభుత్వం పనికట్టుకుని వేధింపులకు గురి చేసిందనే విషయాన్ని గుర్తు చేశారు. ఏపీ మోడల్ ఎడ్యుకేషన్ తెచ్చే క్రమంలో టీచర్లను భాగస్వామ్యం చేయాల్సిన అవసరం ఉందన్నారు. గత ప్రభుత్వం హయాంలో ప్రభుత్వ స్కూళ్లలో 6 లక్షల మంది విద్యార్థులు తగ్గిపోయినట్లు లోకేష్ చెప్పారు. ప్రభుత్వ విద్యలో నాణ్యత పెంచాల్సిన ఉందని ఆయన పేర్కొన్నారు. జీవో 117పై వాస్తవాలు తెలుసుకునేందుకు ఉపాధ్యాయ సంఘాలతో కమిషనర్ మాట్లాడుతున్నట్లు చెప్పారు. జీవో 117కి ప్రత్యాయం తెస్తామని ఆయన స్పష్టం చేశారు. ఇన్ఫ్రాస్ట్రక్చర్ మానిటరింగ్ మేనేజ్మెంట్ సిస్టమ్ తెస్తున్నట్లు చెబుతూ రాబోయే 5 ఏళ్లలో ఏపీ మోడల్ ఎడ్యుకేషన్ తెస్తామని మంత్రి నారా లోకేష్ గారు పేర్కొన్నారు. ఈనాడులో వచ్చినటువంటి ఈ న్యూస్ ఆర్టికల్స్లో మనకు దాదాపుగా పోస్టింగ్స్ ఎలా ఇస్తారు, ఎప్పటికల్లా పోస్టింగ్లో మనం ఉంటాము అని ఒక స్పష్టీకరణ ఇవ్వడం జరిగింది. పదోన్నతులకు సంబంధించిన మొదటి విడతగా డిసెంబర్ 20 వరకు ఉపాధ్యాయుల ప్రొఫైల్ నవీకరిస్తారు, బదిలీలా అని చెప్పడం జరుగుతుంది. సో బదిలీల చట్టంలో భాగంగా హెచ్ఈటీలకు మే 1 నుంచి 10 వరకు ఉంటాయి. ఈ పదోన్నతులకు సంబంధించిన సీనియారిటీ జాబితాను ఫిబ్రవరి 15 నుంచి పూర్తిగా ప్రదర్శిస్తారు. మరి ఇవన్నీ పూర్తి కాగానే డిఎస్సిలో ఎంపికైన వారికి మే 11 నుంచి 30 వరకు పోస్టింగ్లు ఇస్తారు. సో వచ్చే విద్యా సంవత్సరం నాటికి మనకు స్కూళ్ళల్లో అభ్యర్థులు, డిఎస్సి అభ్యర్థులంతా స్కూళ్ళల్లో ఉంటారు. ఎవరైతే ఎగ్జామినేషన్లో క్వాలిఫై అయినటువంటి అభ్యర్థులంతా, ఇది ఈనాడులో వచ్చినటువంటి న్యూస్ ఆర్టికల్ ద్వారా మనకు తెలుస్తున్న విషయం. అంటే మే 11 కల్లా మనకు వచ్చే విద్యా సంవత్సరం నాటికి అభ్యర్థులంతా కొత్త పాఠశాలలోకి చేరుకుంటారు. మరి ఈ ప్రిపరేషన్లో భాగంగా మీకు తోడ్పాటు అందించడానికి మ్యాథ్స్ బై సద్దాం సార్ యూట్యూబ్ ఛానల్లో సైకాలజీకి, డిఎస్సికి సంబంధించిన ప్రతి కంటెంట్కి సంబంధించినటువంటి ప్రీవియస్ క్వశ్చన్కి సంబంధించిన సెషన్స్ అన్నీ నేను పూర్తిగా ఇవ్వడం జరిగింది. ఈ వీడియోలు కూడా మీరు చెక్ చేసుకోండి, మీ ప్రిపరేషన్లో ముందు ఉండండి. ప్లేలిస్టులు కూడా ఉన్నాయి, వాటిని కూడా ఒకసారి చెక్ చేయండి. నా పేరు సద్దాం హుసేను, నేను ప్రభుత్వ పాఠశాల టీచర్ని. డిఎస్సికి సంబంధించిన అన్ని విషయాలు, అప్డేట్స్, మరి సిలబస్, వీటన్నింటికి సంబంధించినటువంటి వీడియోస్ మన ఛానల్ ప్లాట్ఫామ్ ద్వారా మీకు అందిస్తూ ఉంటాను. మీరు ఇచ్చినటువంటి సపోర్ట్కి ధన్యవాదాలు. అలానే గత ప్రభుత్వం పెట్టిన కేసులు ఎత్తేస్తాము. సో ఈ శాసనసభలో ప్రస్తావించినటువంటి సమస్యలు ఏంటో ఇది కూడా ఈ న్యూస్ ఆర్టికల్స్లో ఇవ్వడం జరిగింది. సో డిఎస్సి వయస్సు సడలింపు దస్తము సీఎం పరిశీలనలో ఉందని నారా లోకేష్ గారు చెప్పడం జరిగింది. సో గత 6.5 ఏళ్లుగా ఏ నోటిఫికేషన్ లేకపోవడం వల్ల నిరుద్యోగ అభ్యర్థులు కోల్పోయినటువంటి ఆ సమయాన్ని ప్రభుత్వం దృష్టిలో ఉంచుకొని వయోపరిమితిలో మార్పు చేసేటువంటి అవకాశం కూడా ఉంది. కాబట్టి అభ్యర్థులు ఎలాంటి ఆందోళన చెందకుండా ప్రిపరేషన్ మీద పూర్తి ఫోకస్ని పెడుతూ, ఎవరైతే టెట్లో తక్కువ మార్కులు తెచ్చుకున్నారో ఆ అభ్యర్థులు, టెట్లో మంచి మార్కులు తెచ్చుకునేటువంటి అభ్యర్థులు తమ ప్రిపరేషన్ని మంచిగా కొనసాగిస్తే ఈ డిఎస్సిలో విజయం సాధించడం ఖాయము, తథ్యము. ఆల్ ద వెరీ బెస్ట్. థ్యాంక్ యూ.